మనకి పసుపు కుంకుమ పొట్లాలు ఇస్తుంటారు. సరే అది జాకెట్ ముక్క పెట్టినా లేకపోతే కనుక చీర జాకెట్ పెట్టినా ఏదైనా పసుంకం పెట్టినప్పుడు పసుపు కుంకుమ పొట్లాలు ఇస్తుంటారు. కొంచెం పెద్దవి ఇస్తే కనుక వాడుకుంటాము, బాగానే ఉంటుంది. చిన్న చిన్నవి ఇస్తున్నారు కదా, అట్లాంటివి ఇస్తే అసలు ఏం చేయాలి వాటిని? అలాంటివి ఇవ్వటం వల్ల ఉపయోగం ఉంటుందా ఉండదా? ఊరికే ఇచ్చామనేటటువంటి మనకు తృప్తి మాత్రమేనా? అసలు ఈ పసుపు కుంకుమ పొట్లాలు ఇవ్వడం ఎందుకండి? ఇవ్వక్కర్లేదు కదా. మీరు ఇంటికి రాగానే చక్కగా బొట్టు పెడుతున్నారు, కాళ్ళకి పసుపు రాస్తున్నారు, కాళ్ళకి వీలు కాకపోతే సూత్రాలకి రాసుకోండి అమ్మా అని పసుపు ఇస్తున్నారు. మళ్ళీ ఇంక ఈ పసుపు కుంకుమ ఇవ్వడం ఎందుకు? ఆ తగర పేపర్లలో ఇస్తారు, దాన్ని ఏం చేయాలి? కట్ చేసి వాడుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవ్వరూ లేరు. అవన్నీ ఇంటి నిండా చేరడం చెత్త. ఇంకా ఈ రిటర్న్ గిఫ్ట్లు అనేవి అసలు ఎందుకమ్మా చెప్పండి? దానివల్ల ఏమిటి ఉపయోగం? ఎవరు కొత్తగా కాపురాలకు రాలేదు కదా ఇవాళ. ఇప్పుడు డబ్బాలు లేవు ఇంట్లో, జాడీలు లేవు అని అనుకోవడానికి అందరూ ఎప్పటి నుంచో ఇవన్నీ తిరుగుతున్నాయి. ఈ సామాన్లు ఇంట్లో పోగు చేయడం మానేసేసేయండి ముందు. ఎందుకంటే ఒక వయస్సు వచ్చాక ఇంకా బజార్లోంచి తీసుకొచ్చి సామాన్లు ఇంట్లో పేరబెట్టుకోవడం అనేది తెలివి తక్కువతనం అండి. అది చూసిందల్లా కొనడం, ఇంట్లో పెట్టడం. అదే చూసిన పావుని కన్నాన బోనీరని సామెత లెక్కన తయారవుతుంటుంది. ఏది చూస్తే అక్కడ తెచ్చేయాలి. ఇప్పుడు ప్రతి చోట ఏంటంటే ఇగో ఈ పసుపు కుంకుమ ప్యాకెట్లు ఇవ్వడం, లేకపోతే ఈ గాజులు, ఈ చిన్న చిన్న జాకెట్ బట్టలు, ఇవి ఇలా తిరుగుతూ ఉంటాయండి. ఇల్లు తిరుగుతాయి. ఇవి ఇల్లు తిరుగుతూ ఉంటాయి. ఏ ఇంట్లోనూ వీటిని ఉపయోగించరు. నేను అనేది ఏంటంటే మీరు ఏదో ఒకటి వాళ్ళకు ఉపయోగపడేది ఇద్దామనే ఉద్దేశంతో కదా మీరు ఒక పసుపు కుంకానికి రమ్మని పిలిచారు. పూర్వం ఏం చేసేవారంటే చక్కగా శనగలు నానబెట్టే మొలకలు వచ్చాక అవి ఏం చేసేవారు, పళ్ళెల్లో పెట్టి తీసుకొచ్చి ఇచ్చేవారు. వీళ్ళ దగ్గర ఒక జేబు రుమాల పట్టుకుని వెళ్ళారు, దాంట్లో చక్కగా మూట కట్టుకుని తెచ్చుకునేవారు. అప్పుడు పాలిథిన్ కవర్స్ పెట్టలేదు, మొలకలున్న శనగలు తీసుకొచ్చేవారు, పిల్లలు గుప్పుడు తీసుకుని తినేసేసేవారు, హెల్దీగా ఉండేది. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? కూడా పాడయ్యేది కాదు, ఎందుకంటే అక్కడ ప్లాస్టిక్ అనే మాట లేదు కదా, మాట లేదు, అందుకని పాడయ్యేది కాదు. ఇప్పుడు ఏమిటి, ఈ డబ్బాలు, లేకపోతే గిన్నెలు, గ్లాసులు, ఇంకా ఎక్కడికైనా వెళితే యాత్రలకి విగ్రహాలు, ఫోటోలు. ఎందుకు మీరు అన్నీ పోగు చేయడం? ఇల్లంతా పోగు చేయడం ఎందుకు? వాటిలన్నిటిని తుడవడం, శుభ్రం చేయడం ఇంత ఓర్పు మనకు ఉండదు. తెలిసిన పూర్వం నుంచి చూడండి, ఎవరిళ్లలోనో అన్ని విగ్రహాలు, అన్ని ఫోటోలు లేవు. ఇప్పుడు ఎక్కువైపోయాయి ఇవన్నీ. అందుకే చక్కగా శంకర్లు ఏం చేశారంటే, ఆదిశంకరాచార్యుల వారు పంచాయతనాన్ని చెప్పారు. ఈ పంచాయతనాల్లో నీకు శివుడు ఇష్టమా, శివుడిని మధ్యలో పెట్టుకుని పక్కన అమ్మవారిని పెట్టు. సూర్యుడు, ఆ తర్వాత విఘ్నేశ్వరుడు, విష్ణువు, ఆ తర్వాత అంబిక, ఇలా చెప్పారు. నీకు అమ్మవారి ఇష్టమా, ఆవిడని మధ్యలో పెట్టుకో, చుట్టూ మళ్ళీ ఈ నలుగురిని పెట్టు. నీకు విష్ణువు ఇష్టమా, మధ్యలో పెట్టారు విష్ణువుని, విష్ణు పంచాయతనం. ఈ విధంగా పంచాయతనం ఉన్నటువంటి వాళ్ళు మధ్యలో గణపతిని పెట్టుకునేవారు. ఈ విధంగా చేసేవారు. శాక్తేయం వాళ్ళు మధ్యలో అలా పెట్టుకునేవారు. పెట్టుకుని దానికి సంబంధించి చేయమంటే మళ్ళీ ఇంకొకటి విష్ణువు ఒక్కడే పక్కకు పెట్టేయడం, శివుడిని పక్కకు తీసేసేయడం అని చెప్పడం, మళ్ళీ ఇందులో ఒక వైవిధ్యం. పెద్దలేదో చెప్పారు, దాన్ని ఆచరించవచ్చు కదా. మళ్ళీ దీంట్లో గొడవలు, ఒకటే అంతమంది దగ్గర మనం మాట్లాడుతూ ఉండేటప్పటికీ ప్రతి ఛానల్లోనూ ఇవన్నీ యూట్యూబ్ ఛానల్స్ ఇవాళ రేపు అంతా కూడా బయట పబ్లిక్గా వింటున్నారు కదండి. దీనివల్ల ఇంకా గొడవలు పెద్దవాడడం తప్ప ఉపయోగం ఏమన్నా ఉందా? ఏం లేదు. నీకు ఇష్టమైన దేవుడిని నువ్వు ఆరాధించుకోమని చెప్పారు. వాళ్ళే చెప్పారు కదండి, శివాయ విష్ణు రూపాయ అని చెప్పేసి, హృదయస్థ విష్ణు, విష్ణు హృదయస్థ శివ అని చెప్పారు. వాళ్ళకి లేని బాధ మనకి వచ్చేసి, పీఠాధిపతులకు లేని బాధ, శంకర్లకు లేని బాధ, రామానుజులకు లేని బాధ మనందరికీ ఎందుకు మధ్యలో? ప్రతి వాళ్ళు ఏదో ఒకటి తీసుకురావడం, దాన్ని ఒకటే పక్కకు తిప్పి దాని గురించి ఒక్కొక్కసారి ఒక్కొక్క ట్రెండింగ్ అనమాట. ఒకసారేమో సాయిబాబా అంటారు, ఒకసారేమో విష్ణు అంటారు, ఒకసారేమో శివుడు అంటారు. అవును, ఇవన్నీ కూడా మనంగా తీసుకుంటున్నటువంటి గోతులే. అవును. దానివల్ల ఏమవుతుందంటే అందరిలోనూ ఐకమత్యత పోతుంది. ఐకమత్యత పోయి ఏమవుతుంది, అవతల వాడు మాట్లాడడానికి ఒక అవకాశం ఇచ్చిన వాడు అవుతున్నాం మనం. ఆ విధమైనటువంటి తత్వాన్ని మనం అందరం కూడా మానుకోవాలి.